హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే చిట్టినాడు చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొంచెం డిఫరెంట్గా ఉండాలి, టేస్టీగా తినాలి అనుకుంటే ఈ చిట్టినాడు చికెన్ ఫ్రైని ట్రై చేయండి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మరి చిట్టినాడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందు చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగు కట్ చేసుకొని వేసుకోండి. మీడియం మంట మీద లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకొని పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మీడియం మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు బాగా ఫ్రై అయితే ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోతుందండి. ఇలా సపరేట్ అయిన తర్వాతనే మీరు కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసుకున్న వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లోని నీచు వాసన అనేది కంప్లీట్గా పోతుంది. ముక్క సాఫ్ట్గా అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది. ఫ్రై రెడీ అయిన తర్వాత మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూతేసి చూపిస్తాను చూడండి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది చూసారు కదా. ఈ వాటర్లోనే చికెన్ మొత్తం కుక్ చేసుకోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. కొంచెం వాటరీగా ఉంది కాబట్టి నేను రాక్ సాల్ట్ వాడుతున్నానండి. డ్రైగా ఉంటే రాక్ సాల్ట్ వేయొద్దు, నార్మల్ సాల్టే వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని చికెన్కి బాగా పట్టించండి. ఆ తర్వాత మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోండి. ఇది కొంచెం ఉడికే లోపల మనం చిట్టినాడు చికెన్ మసాలా తయారు చేసుకుందాము. వేరొక గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. వేడెక్కిన తర్వాత ప్యాన్లోకి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అనాసి పువ్వు, జాపత్రి, ఇలాచి, జాజికాయ కూడా వేస్తున్నానండి. కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు తినే కారాన్ని బట్టి, మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది చూసుకొని వేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మిరియాలు, ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మనం కర్రీలో సపరేట్ కారం అంటే ఏమేమండి, ఈ మసాలాలో వచ్చే కారమే మన కర్రీకి సరిపోతుంది అనమాట. నేను హాఫ్ కిలోనే తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీస్ వరకు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 months వరకు వాడుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈజీగా చిట్టినాడు చికెన్ ఫ్రైని చేసేసుకోవచ్చు. ఫ్రైకి, మటన్ ఫ్రైకి కూడా ఈ మసాలా ఉపయోగపడుతుందండి. అదే కర్రీకి అయితే మాత్రం వేరే మసాలా ఉంటుంది. నేను అది ఇంకొకసారి చూపిస్తానండి. అలాగే చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మూత తీసుకుని చూపిస్తాను చూసారు కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న చిట్టినాడు చికెన్ మసాలాను వేసేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. కాస్త దగ్గర పడనివ్వండి. దగ్గర పడేంత వరకు కంటిన్యూ కలుపుకుంటూ ఉండండి. మరొక 5 నిమిషాల్లో దింపేస్తాము అనగా ఈ మసాలా పొడిని వేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా కొంచెం సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. లాస్ట్లో వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రైస్కి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చిట్టినాడు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. అలాగే సాంబారు, రసం, పప్పుచారు లాంటి వాటికి సైడ్ డిష్ కింద కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా మెయిన్లీ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.